Hi everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఎన్ఎం ఫుడ్స్ లో వచ్చేసేసి అమ్మా ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము చిక్కుడుకాయ పచ్చడి చాలా ఇష్టమైన పచ్చడి, చాలా మందికి ఫేవరెట్ అన్నమాట. అండ్ చాలా లిమిటెడ్ పీరియడ్ కి దొరికేది చిక్కుడుకాయ పికిల్ మన దగ్గర. ఎందుకంటే ఒకసారి పురుగు స్టార్ట్ అయితే మనం పెట్టము, చాలా జాగ్రత్తగా మా వాళ్ళు చూసి క్లీన్ చేస్తారనమాట. అండ్ మీకు తెలుసా ఈ పికిల్ వచ్చేసేసి ఎంత మందికి ఫేవరెట్ అంటే అచ్చంగా దీనికంటూ మాకు ఒక స్టాండర్డ్ కస్టమర్స్ ఉంటారనమాట. సో వాళ్ళ కోసం అండ్ ఎవరైతే టేస్ట్ చేయలేదో వాళ్ళందరి కోసం. సో మంచిగా కడిగి ఆరబోసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టారు మా పిల్లలు. నేను ఈరోజు వచ్చేటప్పటికి మీకు తెలుసు కదండి, హౌస్ ఆఫ్ శివాసం అండ్ ఎన్ఎం ఫుడ్స్ రెండు చూసుకోవాలి కాబట్టి అటు ఇటు పరిగెడుతూ ఉంటారనమాట, అది మ్యాటర్. సో మంచిగా వేడికింది. లెట్స్ స్టార్ట్ ఫ్రైయింగ్ ఆ చిక్కుడుకాయ. అసలు నాకు ఈ చిక్కుడుకాయ పచ్చడి ఫస్ట్ టైం నేను 2 years బ్యాక్ యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎక్స్పెరిమెంట్ చేసుకున్నానండి. అప్పుడు మా చెల్లెలు మా ఆయన అన్నారు చాలా బాగుంది, అసలు మనం లాంచ్ చేయాల్సిందే అని. సో యూఎస్ నుంచి వచ్చిన తర్వాత ఆ ఇయర్ అంతే కదా 2024 ఒకే ఒకసారి 2 times ఏమో పెట్టామండి. దాని తర్వాత సీజన్ అయిపోయింది, 8కి వచ్చాం కదా. 25లో మాత్రం సూపర్గా సేల్ చేసాము. సో 26లో అదరగొట్టేయండి, ఓకేనా. అసలు ఆవకాయని మించుతుందంటారు కానీ చాలా మంది అంటారండి. మీకు ఇంకొక విషయం తెలుసా, మా తమ్ముడు వాళ్ళ అత్తగారు ఉన్నారు కదా, అంకిత వాళ్ళ మదర్, ఆవిడకి చిక్కుడుకాయ వాళ్ళు అసలు పచ్చడి తినరా. అటువంటిది ఆవిడకి ఎంత ఇష్టం అంటే చిక్కుడుకాయ పచ్చడి అంత ఇష్టం. పాపం లాస్ట్ ఇయర్ మనం పంపించలేకపోయాము, ఈసారి ఆంటీ ఇక్కడే ఉన్నారు. సో అందుకని మనం ఆవిడకి కూడా మనం ఈ చిక్కుడుకాయ పిక్కలు ఇస్తాం, ఓకేనా. ఇంకా మీరంటారా ఆర్డర్ పెట్టుకోవాలంటే డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద ఉంటూనే ఉంటాయి, ఆర్డర్ పెట్టేసుకోండి, ఓకే. సో తాలింపు వేస్తున్నాం అనమాట. ఇప్పుడు చిక్కుడుకాయలన్నీ ఇదిగోండి మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ ఫ్యాన్ కింద పెట్టాలి. ఫుల్ చల్లారిపోయిందండి. చల్లారేంతవరకు కలుపుకుంటుంది అనమాట, లేకపోతే పాడైపోతుంది. ఈ రూమ్లో ఒకప్పుడు ఒక సోఫా కూడా ఉంటుందండి, ఆ సోఫాను కూడా తీసేశారు మా వాళ్ళు. మీకు కనిపించే డ్రమ్స్ చుట్టూ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా ఏంటి అంటే మొత్తం పండు మిర్చి తొక్కు. ఎన్ని డ్రమ్ములు? 2-3 డ్రమ్ములు. తర్వాత దబ్బకాయ, మనం దబ్బకాయని ఊరబెట్టి పెట్టాం. అసలు దబ్బకాయ పచ్చడి దాంట్లో కారం గీరం కలిపిన తర్వాత ఉంటుంది. మాస్క్ వేసుకున్నాను కాబట్టి సరిపోయిందని, లేకపోతే జొల్లు కారిపోయింది ఆ నోటి నుంచి, అంత బాగుంటుంది. అండ్ నిన్న వచ్చేసేసి ఇది నిమ్మకాయ, ఇదిగోండి ఫ్రెష్గా నిమ్మకాయ కట్ చేసి, ఎందుకంటే సమ్మర్లో మనకి నిమ్మకాయ ప్రైస్ పెరిగిపోతుంది. సో అప్పుడు మాకు వందలాది కావాలి కదా, ప్లస్ ఊరడానికి ఎక్కువ టైం పడుతుంది. అండ్ సమ్మర్స్లో చాలా బాగుంటుంది నిమ్మకాయ పచ్చడి అనేది పెరుగన్నంతో అలా తింటే. సో చింతకాయ తొక్కు రెడీ చేసేసుకున్నాం, పండు మిర్చి రెడీ చేసుకున్నాం. ఈ సంవత్సరం మొత్తానికి నిమ్మకాయ, సంవత్సరం మొత్తానికి దబ్బకాయ అన్నీ, ఎందుకంటే ఇవన్నీ ఊరాలు కాబట్టి ఇవన్నీ రెడీ చేస్తామన్నమాట. ఇంకా మనం మంచి చిక్కుడుకాయ కలిపేసుకుందాము. దాని తర్వాత ఇంకొక రోజు, అంటే ఈ రోజు అయిపోయింది కదా, ఇవన్నీ ఊరుతాయి కదా 2 రోజుల తర్వాత, అప్పుడు వచ్చి అవన్నీ తాలింపులు వేస్తాను. తాలింపులు వేసినప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను, ఓకేనా. లాంచ్ చేసేసారు చిక్కుడుకాయ నా ఫేవరెట్ పికిల్. వెయిటింగ్. ఇప్పుడే గీ వేసుకుని మంచిగా వేడివేడి అన్నంలో కలుపుకుంటున్నాను అనమాట. ఎన్ని రోజులు అయిపోయింది కదా చిక్కుడుకాయ పికిల్ తిని. ఓ మై గాడ్. వావ్, చాలా బాగున్నాను. వెరీ నైస్, పర్ఫెక్ట్. ఆ చిక్కుడుగా కూడా టేస్ట్ భలే ఉంది, అసలు అదిరిపోయిందండి. ఇంకా నేను ఏమీ వర్ణించలేను కానీ
కింద వెబ్సైట్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్ 2 వచ్చేస్తాయి. తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. ఓకే, మా ఎన్ఎం ఫుడ్స్ చిక్కుడుకాయ పికిల్ లాంచ్ చేసేసింది మళ్ళీ. మార్కెట్లో ఫ్రెష్గా దొరికితే వెజిటేబుల్స్ ఖచ్చితంగా తను చేస్తుందండి, ఫ్రెష్గా లేకపోతే చేయదన్నమాట. సో ఇప్పుడు చిక్కుడుకాయ వస్తుంది కాబట్టి మంచిగా పికిల్ పెట్టేశారు. తొందరగా ఆర్డర్ పెట్టుకుని ఎలా ఉందో చెప్పండి. ఓకే, బాయ్. సో ఇవన్నీ కూడా సీజనల్ పికిల్స్ అండి. మన దగ్గర చిక్కుడుకాయ కానివ్వండి, కాలీఫ్లవర్ కానివ్వండి, ఇవి ఒట్టి సీజన్లోనే పెట్టాము. 1.5 మంతే, కానీ చాలా బాగుంటుంది. మీరు తీసేసుకొని శుభ్రంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం రోజులైనా సరే పాడవదు. చాలా అంటే చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్ చాలా మంది ఫేవరెట్. ఆల్రెడీ కడిగి ఆరిస్తామండి, బాయిల్ చేస్తామన్నమాట హాట్ వాటర్లో. ఎందుకంటే పురుగులు ఉండవు, మనం చాలా జాగ్రత్త చూసుకుంటాం. కానీ అయినా కూడా మళ్ళీ క్రాస్ చెకింగ్స్ అనమాట ఇవన్నీ చేసి, అందుకే చూడండి అంత తెల్లగా చక్కగా ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే మన దగ్గర చిక్కుడుకాయ పికిల్, కాలీఫ్లవర్ పికిల్ ఇవన్నీ కూడా చాలా చాలా ఆవకాయని తన్నే పికిల్స్ అనమాట. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి. ఆవకాయ వచ్చేలోపు మనకి ఏమైనా పచ్చళ్ళు కావాలంటే ఏం తినాలి మరి? ఇలాంటివి సీజనల్ పికిల్స్ తినాలన్నమాట. సో కాలీఫ్లవర్ పచ్చడి రెడీ అయిపోతుంది. అండ్ ఇదిగోండి దానికి సంబంధించిన మసాలాలన్నీ రెడీ అయిపోతున్నాయి అన్నమాట. ఎవరెవరైతే ఇప్పటి వరకు మా కాలీఫ్లవర్ పికిల్ టేస్ట్ చేయలేదో, చిక్కుడుకాయ పికిల్ టేస్ట్ చేయలేదో ఇమ్మీడియట్గా ఆర్డర్ పెట్టుకోండి. You will not get disappointed, trust me, you will love it. కాలీఫ్లవర్కి మసాలాలు కలుపుతున్నాం అనమాట. చాలా బాగుంటుందండి కాలీఫ్లవర్ పికిల్. అబ్బా అసలు ఎంత బాగుంటుందో. మాస్క్ వేసుకున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే నోట్లోంచి జొలుగారేదేమో అట్లుంటుంది. అంత టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మన దగ్గర చిక్కుడుకాయ పికిల్, తర్వాత కాలీఫ్లవర్ పికిల్, తర్వాత ఉసిరికాయ, టొమాటో కూడా ఇంకా నెమ్మదిగా అయిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ సీజన్కి సంబంధించినవి. అందరూ అనుకుంటారు ప్రిజర్వేటివ్స్ పెట్టేసి వచ్చే సంవత్సరానికి కూడా ఉంటాయి, అలా ఉండవండి. మీరు చూసారు కదా మేము క్వాంటిటీస్, ఇది వారంకి కలిపే క్వాంటిటీ అనమాట. ఇది అయిపోయిందంటే మళ్ళీ వారం మళ్ళీ కలుపుకుంటాం. అంతేగాని ఒకేసారి డ్రమ్ములు ఈ కడాయిలు అంతా నింపేసుకోవాలి అలాంటిది అస్సలు ఆలోచన లేదు. ఎందుకనంటే తక్కువ చేసుకొని మంచిగా నీట్గా ఎప్పటికప్పుడు ఫ్రెష్ సేల్ చేసుకుంటే బాగుంటుంది అన్నది మా ఒపీనియన్ అనమాట. సో ఇంకా ఆలోచన చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ ఏం పచ్చడి అది కూడా చూపిస్తా, ఓకేనా? ఈ 3 పచ్చళ్ళు అద్భుతంగా ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. సో ఇప్పుడు మన ఎన్ఎం ఫుడ్స్లో నోరూరించే దబ్బకాయ ఆవకాయ రెడీ అవ్వబోతుంది. అయితే ఇది పెట్టడానికి రీజన్ చెప్తాను. నేను 2013లో అండి జయక్క అని చెప్పి మీ అందరికీ తెలుసు, బోరింగ్ పాపాలంతా అంటారు కదా జయక్క, మేమైతే జయక్క అని అంటాము. చాలా అందంగా ఉంటుంది. అయితే వాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట. అయితే వాళ్ళు దప్పకాయ కూరగాయ పెడతారు. ఊరి నుంచి గుంటూరు జయక్కది. సో అక్కడి నుంచి నాకు దప్పకాయ ఆవకాయ ఫస్ట్ టైం నా లైఫ్లో నేను 2013లో టేస్ట్ చేశాను. అప్పుడు అనుకున్నా బా వాటర్ పికిల్ అనేసి. సో ప్రతి సంవత్సరం అక్కిచ్చేది. తర్వాత ఇంకా సీరియల్ మానేయటం మూలన అక్కడ నాకు పచ్చడి ఇవ్వటం కూడా మానేసింది. దట్స్ ఓకే. అయితే అప్పటి నుంచి నాకు ఉండేదనమాట ఈ దబ్బకాయ పచ్చడి పెట్టాలి అన్నది. కానీ తర్వాత ఇంట్లో వరకే పెట్టుకొని తినేదాన్ని. అయితే ఇప్పుడు ఎన్ఎం ఫుడ్స్లో మొన్న ఏమైంది, అడ్డదిగలు వెళ్ళాం కదా మేమంతా, క్రేజీ కపుల్స్ అంతా. అక్కడ నాకు పక్కన చెట్టు వాళ్ళ తోటలో ఉంటే సిద్ధు వాళ్ళ అమ్మ నాకు దబ్బకాయలు ఇచ్చిందనమాట. 10 కాయలు తీసుకొని వచ్చి నేను నానబెట్టుకున్నాను, ఇవి ఉప్పు పసుపు వేసుకొని. అయితే నానబెట్టుకున్న తర్వాత నాకు అనిపించింది వై కాంట్ బి లాంచ్ ఇన్ ఎన్ఎం ఫుడ్స్ అని అనిపించింది. అంతే వెంటనే గుంటూరు నుంచి దబ్బకాయల్ని దించేసాం ఇక్కడికి. 2 డ్రమ్స్ నిండా దబ్బకాయ ఫుల్ పసుపు ఉప్పు పెట్టి రెడీగా ఉంది. అయితే ఫస్ట్ తాలింపు దీనికి వేస్తానన్నమాట. పెరుగన్నంలో ఉంటుందండి, లేదంటే అన్నం వేసుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే ఆహాహా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీనిలో 2 రకాలు ట్రై చేయబోతున్నాను, చూద్దాం ఏది హిట్ అవుతుందని. ఓకేనా? చాలు. సో దీంట్లో వచ్చేసేసి కారం దబ్బకాయ చేసుకుందాము, అండ్ దీంట్లో వచ్చేసేసి తీపి దబ్బకాయ చేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఇప్పుడు ఇది వచ్చేసేసి మీకు ఒక ముద్ద, స్పూన్లు మాత్రం వేరువేరుగా పెట్టుకోవాలి. సో దీనికి ఈ స్పూన్ పెట్టుకుందాం. ఓకే,
అండ్ ఇప్పుడు కారం కలుపుదాం. సో అన్నీ రెడీ చేసుకుంటున్నాము. గుంటూరు కారం, మధ్యాహ్నం పెరుగన్నంలో తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్. ఆలస్యం చేయకుండా, మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత కొంచెమే కలుపుతున్నారు, మాకు అమ్ముతానంటున్నారు అని చెప్పేసి. మేము ఏదైనా సరే ఫస్ట్ మా కోసం కలుపుకుంటామండి. మా టీం అంతా తినాలి ఫస్ట్. ఇది మా టీం కోసం అన్నమాట. మీకోసం మళ్ళీ పెడతాను. రెడీగా ఉంది, బోల్డంత స్టాక్ మన దగ్గర రెడీగా ఉంది. బోల్డన్ని కిలోలు దబ్బకాయ రెడీగా ఉంది. సో మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకా మన చిక్కుడుకాయతో, కాలీఫ్లవర్తో దబ్బకాయ కూడా ఆర్డర్ పెట్టుకోండి. సరే అసలు ఎంత బాగుందో, బాబా బాబా. ఇంకొకటండి, మెయిన్ రీజన్ చెప్తాను. ఇంకొకటి మెయిన్, ఎవరికైనా ఒక ఉప్పు కల్లుప్పు వచ్చింది అనుకోండి, మళ్ళీ దాని గురించి నిన్న గారు కల్లుప్పు వచ్చింది అని అనుకోకండి. ఎందుకంటే మనం ఇది నానబెట్టేటప్పుడు కల్లుప్పు దాంట్లో ఇది చేసి నానబెడతామన్నమాట. కొన్ని కరుగుతాయి, ఒకటి అలా మిగిలిపోతాయి, రాకుండానే మీ వరకు చూస్తాము. ఒకవేళ వచ్చిందనుకోండి, పెద్ద మనసు తీసుకొని పక్కన పెట్టేయండి, ఓకేనా? లేదు అంటే బుగ్గను పెట్టుకోండి, అలా అలా అనుకుంటూ ఉండండి. ఉప్పు అంతా ఉంటూ ఉప్పులో పులిపెల్లి ఉంటుంది కదా, సూపర్ ఉంటుంది అనమాట, ఓకేనా? సో ఇప్పుడు మనము తీపి దబ్బకాయ కలుపుతున్నాం అనమాట. ఇది నాకు చాలా ఇష్టం, తీపి దబ్బకాయ. ఇది మేము ఆర్డర్ని బట్టి రెడీ చేస్తామన్నమాట. ఎందుకోనంటే అందరూ తీపి ఇష్టపడరు కదండి, అందుకని. ఇంకోండి బెల్లం వేస్తున్నాను. ఇది నా పర్సనల్ ఫేవరెట్. మా జయక్క నాకు ఇలా పెట్టేదనమాట. అసలు ఎంత బాగా నానిందంటేనండి దబ్బకాయ, బాబా బాబా. ఇది మాకే కదండి, మేము ఎలా అయినా టేస్ట్ చేస్తాం. రంగు మారిపోయింది చూసారా, బెల్లం వేయటం మూలాన. ఇదొక రంగు ఉంది, ఇదొక రంగు ఉంది చూడండి మీరు. ఇది వచ్చేసేసి అచ్చంగా ఒట్టి కారం దబ్బకాయ పచ్చడి కదా, సో దీని రంగు చూడండి ఎలా ఉందో. ఇది వచ్చి మనం బెల్లం కూడా వేసాం కదా, ఇలాంటి బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట. బాగా కలుపుకోవాలి, అప్పుడే మంచిగా టేస్ట్ ఉంటుంది. ఈ బెల్లం కూడా వేసేస్తా, అదిరిపోతుంది. పర్సనల్గా నన్ను అడిగితే కారం కంటే తీపి బాగుంది. సో ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఉన్నాయో నేను చెప్తాను, ఫటాఫట్ అన్ని నోట్ చేసుకోండి. వెజ్లో వచ్చి మన దగ్గర మష్రూమ్ ఉంది, కాకరకాయ ఉంది, ఉసిరికాయ ఉంది, టొమాటో ఉంది, దబ్బకాయ ఉంది, నిమ్మకాయ ఉంది, పండు ఉంది, గోంగూర పండు ఉంది, ఇదేనా మర్చిపోయినారా, ఉసిరికాయ ఉంది, ఇన్ని ఉన్నాయన్నమాట. సో దబ్బకాయ కారం అండి ఇది. ఫస్ట్ మన NM ఫుడ్స్ ఘీ మాత్రం పడితే ఉంటుంది. ఇప్పుడు మొక్క కోసం కొట్టుకుంటారేమో వీళ్ళు, దాన్ని సగం సగం చేసేస్తాను నేను. ఈరోజు మా ఆయన మిస్ అండి. ఎందుకునంటే ఆయన ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయారు, సో ఆయన మిస్ అయిపోయారు. వీళ్ళందరూ టేస్ట్ చేస్తారనమాట. ఫస్ట్ అజయ్కి వేడి వేడిగా, తర్వాత అందరికంటే చిన్నోడైన శంకర్కి, తర్వాత ఎంత పులుపు పెట్టినా పులుపు లేదు అనే మా చరణ్కి. ఎందుకంటే మేము ఆవకాయ సీజన్లో అండి పుల్లటి కాయలైనా సరే చరణ్కి మాత్రం పులుపు అనిపించదండి అసలు. ఈ ఆఖరి ముద్ద నిమ్మకాయ ముద్ద అంటే దబ్బకాయ ముక్కలేంది మా శ్యామ్కి. ఇందుకు ఎలా ఉందో దబ్బకాయ, బాగుందా? బాగుంది కదా. కొంచెం నెయ్యి వేసుకునే తినాలిరా కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే తీయది కూడా కలుపుతాను రా. ఎలా ఉండదు మనకు తెలియాలి కదా, మనమే ఇక్కడ మొత్తం. ఏంటి చరణ్ ఎలా ఉంది? శ్యామ్ ఎలా ఉంది? శ్యామ్ ఇంకా తిన్నావా? తినేసాడు వాడు. అరే నెయ్యిరా. అది NM ఫుడ్స్ ఆవు నెయ్యి కాదండి, ఇది బర్రె నెయ్యి అనమాట. అసలు చెయ్యి ఎంత గ్రీజీగా ఉంటుందంటే అంత బాగుంటుంది మన నెయ్యి. ఇప్పుడు మనం బెల్లంది పెడుతున్నాం. ఇది నా ఫేవరెట్. ఇప్పుడు ఇటు నుంచి వస్తున్నాను కాబట్టి చరణ్ ఈసారి తినేకండి రా. ఇప్పుడు తిందా తీయ చాలా బాగుంది కదా, దానికంటే చాలా బాగుంది. అవునా కదా? నాకు తీయది ఎక్కువ నచ్చింది. బెల్లం అక్కడక్కడ మంచిగా తీపి పులుపు ఒకలాంటి వగరు ఉంటుంది, దబ్బకాయ వగరు. ఎలా ఉంది శంకరు?
అది ఇలా పెట్టిన ఫేస్ మళ్ళీ ఇలాగ నన్ను చూసినండి కెమెరా చూసినండి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చు. తగ్గలేదు ఇక తగలాలే పుల్లగా బాగుందా? సరే విడిపోయింది. ఓకేనా? అదిరిపోయిందా? అబ్బో కలిపిన దాంట్లో చిన్న ముద్దే ఉందండి. శ్యామ్ తప్పించుకుంటాడనమాట వీడియోల నుంచి, అందుకని పెట్టండి బద్ద. ఇప్పుడు ఏడు చెప్పాలి. ఏయ్, ఏయ్! ఏంట్రా వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? అరే, 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 seriously? శ్యామ్, please రా. ఫుటేజ్ ఎక్కువ వస్తుందని అలా చేస్తున్నాడు వాడు. సరే, నీకు అర్థం కాలేదు. ఫుటేజ్ ఎక్కువ వస్తుందని చేస్తున్నాడు రా వాడు. ఏయ్, ఆడు ఎలా చెప్పాడంటే స్టార్స్, పెద్ద పెద్ద స్టార్స్ ఇక్కడి నో బ్యాక్స్, కమాన్ జర్నలిస్ట్ గో, అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తావురా నువ్వు. బాగుందా? కలపాల్సింది నువ్వు నేనే. సో మన దబ్బకాయ తీపి పచ్చడి అండ్ కార పచ్చడి రెండు రెడీ అయిపోతున్నాయండి. సో వెంటనే ఆర్డర్ పెట్టుకొని మా చిక్కుడుకాయ, కాలీఫ్లవర్ అండ్ దబ్బకాయ అమేజింగ్గా ఉన్నాయి. అండ్ అక్కడ చూస్తే బీట్రూట్ అంతా స్క్రేపింగ్ జరుగుతుందనమాట. ఎందుకనంటే అలానే చేసి మేము ఎండబెట్టి ఒక పెద్ద ప్రొసీజర్ అనమాట మాకు బీట్రూట్ కారపొడి అని అంటే. అండ్ త్వరలో మేము ఏబీసీ పౌడర్తో కూడా వస్తున్నాం. చాలా మంది అడిగారు మమ్మల్ని యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ లాంచ్ చేయండి మేఘ్నా గారు అనేసి. సో హెల్దీ వర్షన్ ఏబీసీ కూడా తొందరగా వచ్చేస్తుంది. సో ఇలాంటివన్నీ మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే మా ఎన్ఎం ఫుడ్స్ ఛానల్ని లైక్ చేయండి. ఎన్ఎం ఫుడ్స్ ఛానల్ అంటే యూట్యూబ్ ఛానల్ కాదండి, ఇన్స్టాగ్రామ్ది. అక్కడ మీరు ఫాలో అయితే డైలీ అప్డేట్స్ ఇందిరా గారు ఇస్తారు, మా బ్రాండ్ అంబాసిడర్. అండ్ మా మొత్తము బిజినెస్ని బాగా సపోర్ట్ చేయండి. అండ్ త్వరలో మేము ఒక మంచి న్యూస్ అనౌన్స్ చేయబోతున్నాం ఎన్ఎం ఫుడ్స్ తరఫు నుంచి. ఎన్ఎం ఫుడ్స్ని ఆ న్యూస్ కోసం మీరు వెయిట్ చేయాలి. తొందరలో వైట్ షార్ట్ పెడతాను, ఓకేనా? 2-3 డేస్ మాత్రమే, దాని తర్వాత వైట్ షార్ట్ పెడతా. మా నీలి మేఘాల్లో ఛానల్ని గట్టిగా చెప్పండి రా, పచ్చడన్నం పెట్టండి కదా. చెప్పండి రా, నీలి మేఘాల ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఎస్. సో మీరు మంచిగా ఆర్డర్ పెట్టుకోండి. మా నంబర్ ని ఫుల్ బిజీ చేసేయండి. నంబర్ వచ్చేసేసి స్క్రీన్ మీద వచ్చేస్తుంది. టాటా బాయ్, లాట్స్ ఆఫ్ లవ్, గాడ్ బ్లెస్ యు గైస్.